వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించారు యూపీకి చెందిన స్క్రాప్ వ్యాపారి సుశీల్ చౌదరి. శ్రీకాళహస్తి కేంద్రంలో గత 8 ఏళ్లుగా స్క్రాప్ వ్యాపారం చేస్తున్న వ్యాపారిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరించాడని ఆరోపించాడు. బిజినెస్ బంద్ చేయాలని, లేదంటే నెలకు 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడని బాధితుడు పేర్కొన్నాడు. ఎమ్మెల్యే మనిషి హేమాచి అనుచరులు తన ఫోన్ లాక్కొని కొట్టారని వాపోయాడు. తనకు ఏం జరిగినా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, హేమాచిదే బాధ్యతని తెలిపాడు బాధితుడు సుశీల్ చౌదరి. Last July month, I got call from local MLA Sudhir Reddy sir. He called me in my number. He told me, you don't do here any business. You want to do business, you want to pay me some money. Last June లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ నాకు కాల్ చేశారు. సుధీర్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఏ బిజినెస్లు చేయకూడదు అని నన్ను బెదిరించడం జరిగింది. I go meet here, but they demand me every month you pay to 50 lakh to 1 crore per month. But I know that much I am not earning, so I am not ready to pay. ప్రతి నెల నాకు 50 లక్షలు కానీ ₹1 కోటి కానీ నాకు ఇనాంగా పంపించమని ఆయన నన్ను డిమాండ్ చేశాడు. కానీ ప్రస్తుతానికి నేనైతే అమౌంట్ ఇచ్చుకోలేదు. So now he told stop your all business. Now he closed my all factory, all worker gone. Now I don't have business here. నేనైతే అమౌంట్ నేను ఇచ్చుకోలేను, ఎందుకంటే నా జరిగేటువంటి బిజినెస్ కూడా చాలా డల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నా రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెదిరించడం ఒక ఎత్తు అయితే డబ్బులు డిమాండ్ చేయడం కూడా మరో ఎత్తులా చూడాలి. ఏమంటున్నాడు వ్యాపారి? ఖచ్చితంగా అరుణ, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యొక్క క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇటు వ్యాపారస్తులు అయితేనేమి ఆఖరికి స్క్రాప్ వ్యాపారస్తులను కూడా వదలకుండా ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారనడానికి ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి ఈ యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక స్క్రాప్ వ్యాపారి యూపీకి చెందినటువంటి సుశీల్ చౌదరి అనేటువంటి గాజీపూర్ జిల్లాకు చెందినటువంటి సుశీల్ చౌదరి గడిచిన 8 ఏళ్లుగా ఈ యొక్క తిరుపతి జిల్లాలో ఉంటూ ఈ యొక్క స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో గడిచిన 8 ఏళ్లుగా తన యొక్క వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అతని నుంచి నెలకు 50 లక్షల నుంచి ₹1 కోటి ఇవ్వాలంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనను హైదరాబాద్కు పిలిపించుకుని బెదిరింపులకు పాల్పడ్డాడంటూ తన యొక్క ఆవేదనను మీడియా ముందు వెలగక్కడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు హేమాచి తనను బెదిరింపులకు పాల్పడ్డారు. తన యొక్క సెల్ ఫోన్ లాక్కుని తనను చంపేందుకు కూడా కుట్ర పన్నుతున్నారంటూ తన యొక్క రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉందంటూ తన యొక్క ఆవేదనను మీడియా ముందు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క 100 రోజుల పాలనలో క్షేత్రస్థాయిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూడొచ్చు, ఇటు తిరుపతి జిల్లాలో కావచ్చు, ప్రముఖ ఏదైతే ఇండస్ట్రియలిస్టులను కావచ్చు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ని, ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక స్క్రాప్ వ్యాపారస్తులను కూడా ఏ విధంగా భయపెట్టి తన యొక్క కప్పం కట్టించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనడానికి ఈ యొక్క సంఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తనకు రక్షణ కల్పించాలంటూ ఈ యొక్క చౌదరి తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తిరుపతి జిల్లా ఎస్పీ కూడా తన యొక్క బాధితుడిగా ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. తనకు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలి, ఈ యొక్క శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు తనకు అండగా నిలబడాలంటూ ఈ యొక్క ఘటనకు సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి నుంచి ఆయన అనుచరుడు హిమాచి నుంచి తనకు ముప్పు పొంచి ఉందన్నటువంటి ఆవేదన అయితే ఈ యొక్క చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.